పేపర్ లీకేజీ దానిపై ఉద్యమిస్తున్న ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఈరోజు విఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని భారీ ఎత్తున స్టూడెంట్స్ వందలాది మంది పాల్గొని ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు పల్లంరెడ్డి యశోధర, సంజయ్ కుమార్, సుధీర్, ఇర్ఫాన్ తదితరులు ఎన్ఎస్యుఐ సభ్యులు పాల్గొని ఘనంగా ర్యాలీ నిరసన చేపట్టడం జరిగింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిగ్గో 300 కోట్ల రూపాయలు ఆర్టీసీ టీడీపీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం. సిగ్గో 300 కోట్ల రూపాయలు ఆర్టీసీ టీడీపీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం. ఈరోజు పోరాటాలు మొదలైనది చూస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని సూటిగా డిమాండ్ చేస్తున్నాం. నీట్ అనేది కేవలం డీమ్డ్ యూనివర్సిటీస్ కు ఆల్ ఇండియా కోటాకు మాత్రమే పరిమితం చేయాలి. రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సంబంధించి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టినట్లయితేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లలో కనీసం ఒక 25% అయినా ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునేటటువంటి పేద విద్యార్థులకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈరోజు నీట్ అనేది సిబిఎస్ఈ పద్ధతిలో జరుగుతుంది. మన విద్యార్థులు ఆ పోటీ పరీక్షలు తట్టుకోలేకపోతున్నారు. పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు కోచింగ్ సెంటర్లను ఆశ్రయించి కోచింగ్ సెంటర్ల యొక్క బడ్జెట్ ఈ దేశ విద్యా బడ్జెట్ కంటే పెరిగిందంటేనే ఈరోజు ఈ దేశంలో ఏ విధంగా నీట్ ఎగ్జామ్ ప్రేరేపితం చేస్తుందో తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. సుమారు దేశంలో 22 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే పర్సెంటైల్ సిస్టమ్ అని, అంటే మనం చదువుకునేటప్పుడు ఒక 100కు 30 మార్కులు వస్తేనో
లేదా 100కి 40 మార్కులు వస్తేనే పాస్ అయ్యేటటువంటి విధానాన్ని పక్కన పెట్టి పర్సంటేజ్ సిస్టమ్ ని పక్కన పెట్టి పర్సంటైల్ విధానం తీసుకురావడం వల్ల అంటే ఎంతమంది రాసినా కూడా సగం మందికే కట్ ఆఫ్ చేయడం వల్ల విద్యార్థుల మీద ఒత్తిడై గత 10 సంవత్సరాల్లో సుమారుగా 130 మంది విద్యార్థులు యొక్క మెడికల్ సీట్లు రాలేదనేటటువంటి బాధతో కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇదైతే వైద్య విద్య అనేది పేదవాడికి దూరం అయిపోయింది. నీట్ పేపర్ వల్ల ఈరోజు రాష్ట్రాలకు ఉండాల్సినటువంటి విద్య అనేది రాష్ట్రాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా అది కేంద్రం మొత్తం చేతిలో తీసుకొని ఈరోజు రాష్ట్ర హక్కులను కాలరాస్తూ ఈ దేశ సమగ్రతను కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. పోరాటాలు చేసేటటువంటి మా నాయకులు రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం కాదు, ఆ విద్యార్థుల మరణానికి ఈరోజు బీజేపీ కారణమని ఆరోపిస్తున్నాం. ఈరోజు దేశంలో ఉండేటటువంటి సంస్థలన్నింటినీ కూడా ఈడీ, సిబిఐ అన్ని చేతిలో పెట్టుకొని ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టడం, అదేవిధంగా పోరాటాలు చేసే వారిని నిర్బంధించడం అనేది తగదు అని సూచిస్తున్నాం. ఈరోజు నిన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఈ రోజు ఢిల్లీలో ఈ యొక్క జంతర్ మంతర్ వద్ద చేసినటువంటి విద్యార్థుల ర్యాలీ ఏ విధంగా పోలీసుల లాఠీ చార్జీలు ఆడ మగ తేడా లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళని హింసించారు. దీనంతటికీ ప్రధాన కారణం నీటి పేపర్ లీకేజీ, 20 మంది విద్యార్థుల ఆత్మహత్యలు, వాళ్ళ కుటుంబ ఘోష. ఈ రోజు మేము అడుగుతున్నాం, సిఆర్పిఎఫ్ బలగాల చేత మీరు ఈ విధంగా కొట్టించారు, మీ బిడ్డలనైతే కేంద్ర మంత్రులు ఈ విధంగా కొట్టుకుంటారా? లాఠీ చార్జీలతో హింసిస్తారా? ఈ రోజు ఆ కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. ప్రధానమంత్రి మోడీ గారు జాతికి క్షమాపణ చెప్పాలి. ఈ రోజు రాహుల్ గాంధీ గారిని రక్తం వచ్చేటట్లు ఈడ్చుకపోవడం ఈ రోజు జాతి అంతా కూడా ఏయంగా చూస్తుంది బీజేపీ. ఇప్పుడైనా బీజేపీ పార్టీ మోదీ గారు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని విద్యార్థుల పరీక్షలను, విద్యార్థుల జీవితాలను, విద్యార్థుల కుటుంబాలను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో ఆ రోజు నుంచి విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులను గురి చేస్తూనే ఉన్నారు. మొన్న జరిగిన నీట్ పేపర్ లీకేజ్ లో అయితే విద్యార్థులు 22 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఈ విద్యార్థుల కుటుంబాలకి ఎవరు సమాధానం చెప్తారని ఈ రోజు ఎన్ఎస్యూ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మోడీ గారు పదే చెప్తున్నారు భారతదేశం అభివృద్ధి చెందుతుంది, భారతదేశం అభివృద్ధి చెందుతుందని. ఎక్కడ అభివృద్ధి చెందుతుందండి? ఇలాగా పేపర్లు లీకేజ్ చేయడంలో అభివృద్ధి చెందుతుందా, లేదా విద్యార్థులు ఆత్మహత్యలు చేయించుకోవడంలో అభివృద్ధి చెందుతుందా? ఈ విద్యార్థులు ఆత్మహత్యలు చేయించుకోవడం కన్నా ఇది భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల మీద చేసిన హత్యలుగా దీన్ని భావించాలని చెప్పేసి ఈ రోజు ఎన్ఎస్యుఐ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ గారు గాని విద్యాశాఖ మినిస్టర్ రాజీనామా చేయకపోతే ఎన్ఎస్యు తరఫున నిరంతరం పోరాటం చేసి రాజీనామా చేసే వారికి మేము ఈ పోరాటం ఆపమని తెలియజేస్తున్నాం. ఇదే విధంగా బీజేపీ కానీ ప్రవర్తిస్తే రాబోయే కాలంలో మీకు భారతదేశంలో తగిన బుద్ధి చెప్తారని విద్యార్థులు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మీరు వెంటనే మీ పార్టీ నుండి కానీ లేదా మీ మంత్రివర్గం నుండి కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి. చేయకపోతే ఈ ఎన్ఎస్యూ తరఫున మా పోరాటం నిరంతరం కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఇప్పుడు పిల్లలు ఎన్ఎస్ఐ అంటే అవుట్ గోయింగ్ ఆయన ఇంకా ఇన్కమింగ్ వాళ్ళు మళ్ళీ ఇంకొక సెట్ వస్తున్నారు. రాజా అండ్ వాళ్ళ టీమ్, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. యాక్చువల్ గా ఇందులో మెయిన్ చేసింది ఏం లేదు, మొత్తం ఆ పిల్లలు చేశారు. కాకపోతే వాళ్ళు మమ్మల్ని ముందు తోసారే కానీ వాళ్ళు చేసిన ప్రోగ్రామ్ ఇది. సో వాళ్ళ కడుపు మంట, మేము వాళ్ళ రమ్మని పిలవలేదు కానీ వాళ్ళ కడుపు మంట ఈ ప్రోగ్రామ్ చేయించేలాగా చేసింది. సో రాహుల్ గాంధీ గారు ఇప్పటిదాకా హిట్లర్ తర్వాత వాళ్ళే అనుకుంటా ఫస్ట్ ఎల్ఓపిని ఆ లెక్కన ఇంట్రీట్ చేయడం అనేది. సో దే విల్ పే ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.